నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. ఆదివారం బైంసాపట్నంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎస్ఐఆర్ ప్రక్రియపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ ఫారంలు అందివ్వడం జరిగిందని తెలిపారు. ఎస్ఐఆర్ ఫారంలు ప్రక్రియ స్వీకరణ కూడా కొనసాగుతుందని వివరించారు. తిరిగి తీసుకున్న ఫారంలో డిజిటలైజేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 42% డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లుగా వివరించారు. జిల్లా పరిధి కిందకి వచ్చే 23 మండలాల్లో 7,55,000 ఓటర్లకు ఎస్ఐఆర్ ప్రక్రియ చేపట్టినట్లుగా వివరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో ప్రక్రియ కాస్త నెమ్మదిగా ఉందని, బైంసాపట్నానికి సంబంధించి నిన్నటి సాయంత్రం వరకు కూడా 20% ఎమ్యూనరేషన్ ఫార్ములా డిజిటలైజేషన్ పూర్తి చేసినట్లుగా చెప్పారు. పట్టణ ప్రాంతాలను ప్రత్యేక జోన్లుగా విభజించి మండల ప్రత్యేక అధికారులు, మున్సిపల్ అధికారులు, బిఎల్ఓ సూపర్వైజర్ల ద్వారా ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో భాగంగా ఎస్ఐఆర్ ప్రక్రియపై సమగ్రంగా అవగాహన కల్పించారు. పలువురు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ వారి సందేహాలు నివృత్తి చేశారు. ప్రతి బిఎల్ఓ తప్పనిసరిగా ఇంటింటికి వెళ్లి ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్ఐఆర్ ప్రక్రియ నిర్వహణకు సహకారం అందించాలని తెలిపారు. వార్డ్ కౌన్సిలర్స్, బూత్ లెవెల్ ఆఫీసర్స్, బిఎల్ఓ సూపర్వైజర్ మరియు బిఎల్ఓస్తో ఇక్కడ ఒక సమావేశం పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, మన తెలంగాణ రాష్ట్రంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా ఎస్ఐఆర్ ప్రక్రియ 25 జూన్ నుంచి స్టార్ట్ చేసి 24th వరకు నామినేషన్ ఫామ్ మొత్తం కలెక్ట్ చేసి డిజిటైజింగ్ చేయడానికి టార్గెట్ అనేది ఇచ్చారు. ఆ ప్రక్రియ లాస్ట్ 25th నుంచి స్టార్ట్ చేసి అందరికీ నామినేషన్ ఫామ్స్ అనేది ఇవ్వడం జరిగింది. నామినేషన్ ఫామ్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ముఖ్యంగా వాటిని డిజిటైజేషన్ చేసే ప్రక్రియ లాస్ట్ ఒక 7-10 days నుంచి మొదలుపెట్టి ఉన్నాము. ఇప్పటి వరకు జిల్లాలో 10 AM రిపోర్ట్ ప్రకారంగా 42% డిజిటైజేషన్ పూర్తి అయిపోయింది. జిల్లాలో మొత్తం ఒక 23 మండలాల్లో 7,55,000 ఓటర్స్ ఉన్నారు. సో 42% కంప్లీట్ అయింది. ఇక్కడ మేము 24th వరకు కూడా కాకుండా 20th వరకే మొత్తం 100% డిజిటైజేషన్ చేయడానికి ప్రయత్నంలో ఉన్నాము. దీంట్లో కూడా ముఖ్యంగా ఈ 23 మండలాల్లో 2 మండలాల్లో నిర్మల్ అర్బన్ ప్లస్ భైంసా టౌన్లో కొంత స్పీడ్ స్లోగా ఉంది. ఇది మొత్తం రాష్ట్రంలోనే అట్లా ట్రెండ్ ఉంటుంది. మన భారతదేశంలో కూడా ఎక్కడైతే టౌన్ ఏరియాస్ ఉంటాయి అక్కడ చాలామంది వలస చేసి బయటికి పోయి ఉంటారు. అదేవిధంగా కొంతమందికి పోలింగ్ స్టేషన్ కొంత జిగ్జాగ్ లాగా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకు మీటింగ్ పెట్టడం జరిగింది. కొంతమందికి ఎస్ఐఆర్ గురించి అవగాహన లేకపోతే ఈరోజు వాళ్ళ డౌట్స్ కూడా క్లియర్ చేశారు. వార్డ్